హాయ్ వెల్కమ్ టు సోర్నబెడ. నేను మీ ఎంసీ. ప్రస్తుతం మనం వచ్చేసి ప్రజావాణి దగ్గర ఉన్న ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే స్టూడెంట్స్ చాలా ఎక్కువగా వచ్చారు. వాళ్ళ సమస్య ఏంటి అడిగి తెలుసుకుందాం. అంటే వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? ఖాజా మైనుద్దీన్. ఎక్కడి నుంచి వచ్చారన్న? నల్గొండ డిస్టిక్ అన్న. మీ ప్రాబ్లం ఏంటి అసలు, ఇక్కడ రావడానికి సమస్య ఏంటి అసలు? మొన్న అలాట్ అయిన పోలీసు యాస్పిరెంట్లో మేము కూడా ఉన్నాం. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మేము. అయితే సగం మందికి ట్రైనింగ్ పంపించారు, సగం మందికి పంపించలేదన్న. టీఎస్ఎస్పి వాళ్ళని పంపించలేదు. అందరికి ఒకటేసారి ఎగ్జామ్ ఉంది, అందరూ ఒకటేసారి ఈవెంట్స్ అన్నీ ఒకటే అయిపోయినాయి. అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఒకటేసారి తీసుకున్నాం. కాకపోతే సివిల్, ఏఆర్, ఫైర్ వాళ్ళకైతేనేమో, ఎక్సైజ్ వాళ్ళకేమో ట్రైనింగ్ పంపిస్తారు. టీఎస్ఎస్పి వాళ్ళని అయితే ఆపిర్రన్న. దాంట్లో డేట్ కూడా మెన్షన్ చేయలేదు. మొన్నటి వరకు అయితే మీకు కూడా పంపిస్తారు అని మొన్నటి వరకు అయితే మీకు కూడా అందరితో పాటు పంపిస్తామని ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్ లెటర్లు అయితే మాకు డేటే ఇవ్వలేదు. దీనివల్ల మాకు చాలా లాస్ అవుతుంది. ఇంకోటి 9 months వాళ్ళు పోయి వచ్చిన తర్వాత మేము పోవాలంటే వాళ్ళతో ఎక్స్పీరియన్స్ లాస్ అవుతుంది ఫస్ట్ మాకు. ఇంకోటి మాకు శాలరీ బేస్గా కానీ చాలా నష్టం ఉందన్న. సర్వీస్ కోల్పోతున్నాం. ఇక్కడ వరకు వచ్చారు, న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా? మరి ఇక్కడ వరకు వచ్చారు కదా, న్యాయం జరగాలనే వచ్చినాం అన్న. న్యాయం జరగాలనే ఫస్ట్ మా బాధ చెప్దామని వచ్చినాం. శాంతియుతంగా అందరం కలిసి వచ్చినాం. సార్కి విన్నపించినాం. సార్ కూడా మాట్లాడుతూ అంటుండు. సార్ లేడను. పై అధికారులు మా ఫామ్స్ తీసుకున్నారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నా అని చెప్పారు. ఇప్పుడు చూడాలన్నా ఏమవుతుందో ముందులో. థ్యాంక్ యూ. నా పేరు సిద్ధుగౌడ అన్న. యాదగిరిగుట్ట నుంచి వచ్చాను. టీఎస్ఎస్పీ వాళ్ళని తొందరగా ట్రైనింగ్ పంపించాలి. ఇప్పటికీ నోటిఫికేషన్ వచ్చి 2 years అవుతుంది. ఇప్పటికీ మళ్ళీ ఇవి 9 months ట్రైనింగ్ అంట ఏఆర్ సివిల్ వాళ్ళకి. మాకు ఇంకో 9 months లేట్ అవుతుందంట. ఇప్పటికే సర్వీస్ కోల్పోతాం మేము. ఇప్పటికీ అప్పులు చేసి అన్నీ చేసి ఇవి చేసి 2 సంవత్సరాల నుంచి కానీ కష్టపడి జాబ్ కొట్టిన తర్వాతకి వాళ్ళతో పాటు మమ్మల్ని పంపించకపోతే చాలా బతుకు ఇక ఏం జాబ్ వచ్చిందని చెప్పేసి కూడా మాకు ఏ పని చేసుకుందామన్నా దొరకలేదు. మనం తొందరగా టీఎస్ఎస్పీ వాళ్ళని తొందరగా ట్రైనింగ్ పంపించాలి, అంతే అండి. వివిధ అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చారు. లోపల రెస్పాన్స్ అడిగి చెప్తానండి. క్లారిటీ ఇస్తామని చెప్పారు. ఇక్కడనే ఉంటాం సార్, ఇక్కడనే ఉంటాం, వెయిట్ చేస్తున్నాం. మామూలుగా అందరికీ తొందరగా ట్రైనింగ్ పంపించి మా మీద దయ చూపి తొందరగా ట్రైనింగ్ పంపించాలని కోరుకుంటున్నామన్నా. జరగాలని కోరుకుంటున్నామన్నా. మేము జరగాలని చాలా పోరాడుతున్నామన్నా. జరగాలని తొందరగా పోరాడుతున్నాం, తొందరగా పంపించాలన్నా. అందరు అప్పులు చేసి ఉన్నామన్నా. అప్పులు చేసి తీసుకొచ్చి 2 years నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇంకొక 2 years తర్వాత మేము ఇప్పుడు సివిల్ వాళ్ళు, ఏఆర్ వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. వాళ్ళకేమంటారు, ఓకే వీడు అప్పు కడతాడు, 9 months తర్వాత వచ్చేసి అంటాడు. మేము ఇంట్లోనే కూర్చుంటే మాకు ఎలా ఉంటుందన్నా? నువ్వు ఏడుకోతున్నావు, ట్రైనింగ్ పోతలో ఏం పోతలో, నువ్వు ఇంట్లోనే ఉండి అప్పు కట్టమంటేనేమో నాకు 2 years ఆగు, 1 year ఆగంటే ఎట్లా ఒప్పుకుంటారన్న వాళ్ళు వచ్చి ఇంటి ముంగడ కూర్చుంటారు. మా పరిస్థితి ఏందన్నా? అందుకనే మేము వాళ్ళతో పాటు మేమేం వెనకాల లేదు. టీఎస్ఎస్పీ అనేది ఏమైందంటే సివిల్, ఏఆర్ వాళ్ళని ఏం చేశారంటే, సివిల్ వాళ్ళేమో ఇంటి దగ్గరలో ఉంటారు. కారణం ఏంటి అసలు? ముఖ్య కారణం ఏంటి? వాళ్ళని పంపించి మిమ్మల్ని ఆపడం ముఖ్య కారణం ఏంటి అసలు? అదే అర్థం కావట్లేదన్న. అందరికి ఒకటే నోటిఫికేషన్, ఒకటేసారి ప్రశ్నించలేదు ఈ క్వశ్చన్ మరి ఎవరిని కూడా. అంటే ఏమంటారు అంటే, మేము ఒక్కొక్క బెటాలియన్ టైప్లో తీసుకెళ్తున్నాము. మీకు ట్రైనింగ్ సెంటర్లో 5,000 members తక్కువ అవుతున్నాయి. 15,000 వరకు పోస్టులు ఒక్కసారి అందరినీ ట్రైనింగ్ సెంటర్లు పంపించడం జరిగింది. మరి ఈసారి ఎందుకు పంపించలేదు? అడగలేదా మీరు ఎవరిని కూడా? లాస్ట్ టైం ఏమంటారు అంటే, లాస్ట్ టైం ఇలానే చేశారంట. 1 monthలో పంపిస్తామని ఫస్ట్ సివిల్ వాళ్ళని పంపించారు. తర్వాత 2 monthsకి ఏఆర్ వాళ్ళని పంపించారు. టీఎస్ఎస్పీ వాళ్ళకి ఏం చెప్పారంటే 1 month తర్వాత పంపిస్తాం, 1 month తర్వాత పంపిస్తాం. అట్లనే ప్రొలాంగ్ చేసుకుంటూ పోయి 9 months తర్వాత పంపించారు. వాళ్ళు ఎంత సర్వే వాళ్ళకి అట్లా చేసారు. మళ్ళీ ఇప్పుడు అట్లనే అయినా కానీ సివిల్ అంటే ఏందన్నా, పోలీస్ స్టేషన్ వైజ్గా ఉంటారు కాబట్టి కొంతమంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఏఆర్ అంటే ఇది కమిషనరేట్లో ఉంటారు కాబట్టి ఎక్కువ. ఇది టీఎస్ఎస్పీ అంటే ఏంటంటే బెటాలియన్ మొత్తం స్టేట్ వైజ్గా ఉంటారు కాబట్టి మేము ప్రిఫర్ తక్కువ చేస్తాం అన్న. ఎందుకంటే ఫస్ట్ మేము ఫ్యామిలీ దగ్గర ఉండాలనుకుంటాం కాబట్టి మేము ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ సివిల్, ఏఆర్ అట్లా ఇస్తాం. మేము ప్రిఫర్ చేసినంత మాత్రం మమ్మల్ని టీఎస్ఎస్పీ అనేది తక్కువ చేసినట్టు మాట్లాడతారు ఏంటన్న. వాళ్ళైతే నోటిఫికేషన్ ఒకటే ఇచ్చారు కదా, ఒకే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మమ్మల్ని ఒకేసారి పంపించాలి. అంతేగాని మమ్మల్ని అసలు కనీసం 1 month తర్వాత మీకు అడ్జస్ట్మెంట్ కాలేదు, 1 month తర్వాత మిమ్మల్ని పంపిస్తామంటే మాకు ప్రాబ్లం ఏం లేదు. ఏది లేకుండా మీరు సైలెంట్గా ఉండేసి అన్ని రేడియో మెసేజ్లు వస్తాయి, ప్రతి దాంట్లో పీటీఓ వస్తుంది, సివిల్ వస్తుంది, ఏఆర్ వస్తుంది. మా పరిస్థితి ఏందన్నా? మా ఒక్కసారి వచ్చిందన్న టీఎస్ఎస్పీ అని. అప్పటికప్పటికి 1/2 hourలో ఎడిట్ చేసి మళ్ళీ పెట్టేసారు. టీఎస్ఎస్పీకి లేనే లేదు ట్రైనింగ్ అని.
మేము ఎలా ఏ తోటి వెయిట్ చేయాలన్నా 9 months వరకు 9 months అవుతుందో మళ్ళీ తర్వాత మీకు సరిపోతలేదని చెప్పి 1.5 month వెయిట్ చేయమంటే మా పరిస్థితి ఏందన్నా? మరి ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు మరి ఈ సమస్య నుంచి మీరు? రేవంత్ రెడ్డి సార్ ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసిన 22 months తర్వాత మమ్మల్ని నేనున్నా అన్నయ్య మీకు అన్నయ్యలాగా మేమున్నా అని చెప్పి మొన్న మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు చెప్పినాను. ఆ అన్నయ్యని అడుగుదామని చెప్పి ఇక్కడికి వచ్చినాం. మేము ఎటు పోయి ఆయన దగ్గరికి తీసుకొని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము సార్ మేము వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఇంకా 9 months ఇంట్లో కూర్చోవాలంటే ఇంట్లో ఉండలేం కదా సార్, ప్రశాంతంగా అయితే ఉండలేం కదా. నాతో పాటు వచ్చిన గ్రౌండ్ కొట్టిన పర్సన్ ట్రైనింగ్కి వెళ్ళిపోయి నేను ఇంటికానే ఉంటే మా పరిస్థితి ఎట్లుంటుంది సార్? ఊళ్ళో చూసే వాళ్ళకి నాకు ఎట్లుంటుంది సార్? వీళ్ళకు ఏదో జాబ్ వచ్చిందని చెప్పుకుంటున్నారు బయటికి, కానీ నాకు జాబ్ రాలే ఏం రాలేదు పల్లెటూరు అనుకోరా సార్? వాళ్ళందరికైతే టీఎస్ఎస్పీ బెటాలియన్ ఇవన్నీ ఉంటాయని మరి వాళ్ళకైతే తెలియదు కదా మా పరిస్థితి ఏంది. మేము అది ఆ క్వశ్చన్ చేయడానికి ఇక్కడికి వచ్చినాం, వాళ్ళ మేడంకి ఇచ్చినాము. 10:30 వరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు. పేరు బసయ్య స్వామి, మాది సంగారెడ్డి డిస్టిక్ అండి. యాక్చువల్గా మేము గత 2 yearsగా ఘోరంగా కష్టపడి జాబ్లు మానేసుకొని మ్యారేజ్ కూడా అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. మేము ప్రిపేర్ అవుతున్నాం సార్, 2 yearsగా ప్రిపేర్ అయినాము. కష్టపడి జాబ్ కొట్టుకున్న తర్వాత మాకు ట్రైనింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా అందరితో పాటే ఇచ్చారు, ఏఆర్ సివిల్ వాళ్ళతో పాటే. మనకు ఎల్బీ స్టేడియంలో మొన్ననే 14th రోజు మాకు సార్ 14th రోజు ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత రూమ్ రెంట్లు కట్టుకొని మేము ప్రిపేర్ అయినాం సార్, గట్టిగా ప్రిపేర్ అయినాము. ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన తర్వాత మాకు ట్రైనింగ్ పంపడానికి అందరితో పాటు అన్ని ఇచ్చి ఈవెంట్స్ కూడా వాళ్ళతో పాటే కొట్టినాము, మెయిన్స్ కూడా వాళ్ళతో పాటే రాసినాము, అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వాళ్ళతో పాటు అందరితో పాటే తీసుకున్నాం. బట్ మాకు ట్రైనింగ్ మాత్రం వాళ్ళతో పాటు పంపలేదు సార్ ఇప్పటివరకు. వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ ఉంది, వాళ్ళకి రేపు ట్రైనింగ్ స్టార్ట్. ఆల్రెడీ వాళ్ళు ట్రైనింగ్ సెంటర్లోకి రీచ్ అయిపోయారు, 20కే తీసుకెళ్ళారు వాళ్ళందరినీ, ఏఆర్ సివిల్ వాళ్ళని. మమ్మల్ని కూడా ఇదే విధంగా మేము కోరుకుంటాం, ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందించి మాకు ట్రైనింగ్ పంపిస్తారని కోరుకుంటున్నాం. మేము ఇదే సార్ మేజర్గా మేము వచ్చింది ఇక్కడికి ట్రైనింగ్ పంపాలని చెప్పేసి. మా సర్వీస్ అంతా కోల్పోతాం, ఎందుకంటే 2 years ఆల్రెడీ అయిపోయింది సార్. లేట్ అయింది, రిక్రూట్మెంటే 24 months అయిపోయింది, 24 months కంటే ఎక్కువ అయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు 9 months అంటే 3 years అయిపోతుంది. మళ్ళీ మాది ట్రైనింగ్ 9 months అవుతుంది, మొత్తం 4 years అయిపోతుంది సార్. 4 years అయిపోవడం వల్ల మా సర్వీస్ కోల్పోతాం, మా పిఆర్సీలు కోల్పోతాం, మేము ఎవ్రీథింగ్, మా శాలరీ కూడా ఇంక్రీజ్ అవ్వడం కూడా వాళ్ళకంటే మేము వెనకబడే ఉంటాం, ఏజ్ కూడా కోల్పోతాం. ఆల్రెడీ నేను 30 years సార్. నెక్స్ట్ మళ్ళీ ఇది ట్రైనింగ్ కూడా మేము పార్టిసిపేట్ చేయాలంటే కూడా మాకు ఇబ్బంది ఉండదు సార్ ఇప్పుడు చేయాలనుకుంటే. అదే సార్ మేము కోరుకునేది ఏంటంటే మాకు ట్రైనింగ్ తొందరగా పంపించాలి అందరితో పాటు. మాకెందుకు సార్ వివక్షత? ఏఆర్ సివిల్ పోలీస్ అంటేనే సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ అంటారు సార్. ఈ 3 డిపార్ట్మెంట్లు కలిపితేనే పోలీస్ అవుతుంది. సో అందరితో పాటు మాకు ట్రైనింగ్ ఇవ్వాలి. మా మీద ఎందుకు వివక్షత ఉంటుంది? మేమేం తక్కువ? అందరితో పాటు మేము ఇంకా ఎక్కువ హెవీ డ్యూటీలు మాకే ఉంటాయి సార్. మేము బందోబస్తుకి వెళ్ళాలి, ఎవ్రీథింగ్ అన్నిట్లో ఇబ్బంది మాకే ఉంటుంది. కాబట్టి అదని కాదు, అందరికి ఇబ్బంది ఉంటుంది, అందరు జాబ్ కోసం. కాబట్టి మాకు కూడా ట్రైనింగ్ పంపించాలని మేము కోరుకుంటున్నాం సార్. స్పెషల్లీ ఇది మేము చెప్పేది. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు అక్షిత్. ఎక్కడి నుంచి వచ్చారన్న? నిజామాబాద్ నుంచి. ఏంటన్నా మీ ప్రాబ్లం, అసలు సమస్య ఏంటి? నేను 2022 నోటిఫికేషన్, ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో మేము అందరం అప్లై చేసుకొని మా April 25, 2022 పడ్డ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెంట్స్ ప్రతి ఒక్కటి కూడా క్వాలిఫై అయ్యి సెలెక్ట్ లిస్ట్లో పేరు వచ్చి ఇప్పుడు ఆర్డర్ కాపీస్ మొన్న February 14th రోజు ఆర్డర్ కాపీస్ తీసుకొని ఇప్పుడు ఎవరైతే మాతో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ సివిల్, ఏఆర్, మిగతా శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ట్రైనింగ్కి వెళ్ళి మేము ఇక్కడికి వచ్చిన 2000 మెంబర్స్ ఎవరైతే ఉన్నామో మేమంతా కూడా టీఎస్ఎస్పీ పలుపలు మన 33 జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తులం ఉన్నాము. ఇప్పుడు మేము ఏంటంటే మా రిక్వెస్ట్, ఇది మా ఆందోళన, మా లోపల జరుగుతున్నది. మేము వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ వెళ్తుంటే మా ఊర్లలో కానీ ఎక్కడైనా ఏమన్నా అడుగుతున్నారంటే, మీకు అసలు జాబులు వచ్చినాయారా, మీరు పోతలేరు, ఇటైతే తిరుగుతున్నారు, వాళ్ళంతా పోతున్నారు, మీకు అసలు జాబులు వచ్చినాయా లేకపోతే చెప్పుకొని తిరుగుతుర్రా అని గవర్నమెంట్ మీ అందరికీ ఆర్డర్ ఇచ్చేసింది, అంటే జాయినింగ్ ఆర్డర్ కూడా ఇచ్చేసారు. ఎందుకు మేము ఎవరిని అడగలేదా మరి? రేవంత్ రెడ్డి గారు కానీ కలెక్టర్ గారిని ఎవరిని సంధించలేదా మీరు? మేము February 14th రోజు మేము ఆల్రెడీ ఇట్లా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఏంటంటే సార్, మా రేవంత్ అన్న గారు మా గురించి ఏమైనా సంభాషిస్తారేమో మేము మాట్లాడదామని చూసినాం, కానీ ఆ రోజు టైం లేకపోవడం వల్ల ఆయనను కలవలేకపోయినాం, సెక్యూరిటీ వల్ల కలవలేకపోయినాం. ఆయన ఏమని చెప్పారంటే, మీకోసం మీరు నా తమ్ముళ్ళు, చెల్లెలలాగా మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ ప్రజా దర్బార్కి రాలి, మీ గేట్లు ఓపెన్ ఉంటాయి, అన్నీ ఉంటాయని అంటే ఆ అన్న రేవంత్ అన్న మా కోసం పరిష్కరిస్తాడు అనే హోప్తో మేము ఇక్కడ దాకా వచ్చినాం. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏమవుతుంది, సమస్య ఏం వచ్చిందని అంటే, అందరూ సివిల్ ఏఆర్ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. కేవలం గ్రౌండ్స్ లేవన్న ఒకే ఒక చిన్న కారణంతో మాకు ఇప్పుడు ట్రైనింగ్ ఆపేస్తారు, 9 months ఆపేస్తారు అన్న. ఇప్పుడు సివిల్ వాళ్ళు, ఏఆర్ వాళ్ళందరూ 9 months వెళ్ళిపోతారు.
మాకు ఈ సమయంలో మాకు శాలరీ రాదు, ఓన్లీ ఆర్డర్ కాపీ వచ్చింది, శాలరీ రాదు, స్టైఫండ్ రాదు, ఏమీ రాదు. మళ్ళీ మేము ట్రైనింగ్కి ఎప్పుడు వెళ్ళాలి? వీళ్ళు 9 months వీళ్ళ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, వీళ్ళు పాస్ అవుట్ అయిపోయిన తర్వాత మాకు పిలుస్తామని చెప్తున్నారు. అప్పుడు వెళ్తే మళ్ళీ ఆ 9 months ఆ 9 months ఈ 9 months మొత్తం 18 months మేము సర్వీస్ లాస్ అవుతామన్నా. సర్వీస్ లాస్ అవుతాము, ప్లస్ మళ్ళీ వీళ్ళ జూనియర్స్ కింద కన్వర్ట్. మిగతా ఏదైనా నోటిఫికేషన్ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏదైనా ఎస్ఐలో కానీ ఇంకా వేరే శాఖలకు ట్రై చేయాలని అనుకున్నా కానీ మాకు ప్రిపరేషన్కి వీలు ఉండదు. అన్ని రకాలుగా ఇటు ఎకనామికల్గా కానీ టైం పరంగా కానీ ప్రతి ఒక్క విధంగా కూడా టీఎస్ఎస్పీ అభ్యర్థులు అనే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సెలెక్టెడ్ 9 months తర్వాత అంటున్నారు, మీకు క్లారిటీ ఇచ్చారు 9 months తర్వాత మీకు ట్రైనింగ్ ఉండదని ఎవరైనా చెప్పారు అధికారులు కానీ? మరి మీరు ఎలా అంటున్నారు 9 months అని? పేపర్లో స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తారు, స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు గ్రౌండ్స్ కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మేము వెతుకుతున్నాము, మేము ట్రై చేస్తున్నామని చెప్తున్నారు తప్ప తర్వాత ఒకవేళ ఇది కుదరకపోతే 9 months అని అంటున్నారు. అందుకోసమనే మేము ఆందోళన చెందుతున్నాము, మాకు క్లారిటీ లేదు. రిసీవింగ్ ఎలా ఉంది, ఏం చెప్తున్నారు? లోపల వెళ్ళారు కదా మీరు? మేము వెళ్ళామండి, అక్కడ మేడం ఉన్నారు, వాళ్ళందరూ కూడా మేము చెప్పింది పేషెంట్స్గా విన్నారు, మా లెటర్స్ అన్నీ తీసుకున్నారు. 10:30 తర్వాత మీకు ఏది వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ మేము చెప్తామని చెప్పారు, కానీ ఇంకేం చెప్పలేదు. ఓకే అన్న, క్లారిటీ ఈ సమస్యని వాళ్ళు క్లారిటీ అయిపోతే మీ సమస్య ఎంత ముందుకు తీసుకోవాలి, ఎలా తీసుకెళ్తారు మరి ఈ సమస్యను ముందుకి? సమస్యను మీడియా ద్వారానే తీసుకెళ్తాం అన్న, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇట్లా తీసుకెళ్తాం మేము. అంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల వల్ల ఎన్ని సంవత్సరాలు మీరు అంటే కొంతకాలం వెయిట్ చేశారు, జీవో 46 అని అది వచ్చేసి చాలా వెయిట్ చేశారు. ఆర్డర్ కాపీ ఇచ్చాక కూడా ఇలా వెయిట్ చేస్తున్నారు. మరి ఇంట్లో వాళ్ళు కానీ మీ పక్కన వాళ్ళు ఏమంటున్నారు మరి ఈ సమస్యలు ఏంటి అసలు? ఇంకా నేను 2018 నుంచి నేను నోటిఫికేషన్కి ట్రై చేస్తున్నా. ఎన్నో ఇంట్లో డబ్బులు ఇవ్వరు, ఫ్రెండ్స్ దగ్గర అప్పు సొప్పు చేసో ఒకరోజు తినక చదివి అన్నీ క్వాలిఫై అయ్యి ఇక్కడ దాకా వచ్చి జాబ్ వచ్చిందన్న సాటిస్ఫాక్షన్తో వస్తే జియో 46 అని కొన్ని నెలలు, తప్పులు ఉన్నాయని కొన్ని నెలలు, ఇట్లా 22 నెలలు మేము ఎగ్జామ్ అయిపోయిన 22 నెలల నుంచి మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం. వెయిట్ చేసి అరే ఆర్డర్ కాపీ వచ్చింది, మొన్న February 14th రోజు ఆర్డర్ కాపీ తీసుకున్నామని అంటే ఇప్పుడు ట్రైనింగ్ సమస్య. ట్రైనింగ్ ఎప్పుడు పోవాలి? వీళ్ళందరూ వెళ్ళిపోయారు. నాతోని ప్రిపేర్ అయిన వ్యక్తులు ఎవరైతే 2-3 ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏఆర్సీవీలు వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను టీఎస్ఎస్పీగా వచ్చిన కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళలేకపోతున్నా. నేనేం చేయాలి? ఏమని చెప్పాలి? అన్న నాకు జాబ్ రాలేదని చెప్తే, జాబ్ వచ్చిందని చెప్తే ఇంకేడొచ్చిందిరా వాళ్ళంతా పోయారు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని అంటే నేను ఏం చేస్తాను? ఇప్పుడు మరి గవర్నమెంట్ కూడా ఈ లేవు గ్రౌండ్స్లో అంటున్నారు, మరి ఎలా సహకరిస్తారు మరి వీటికి? ఇప్పుడు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారా, మీరు చేయరు? గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి న్యాయం జరగలేదు, ఈ ప్రభుత్వం వచ్చాక మీకు ఆర్డర్ కాపీ కూడా రావడం జరిగింది. మరి మీకు గవర్నమెంట్కి సహకరిస్తారు 9 months తర్వాత వెళ్ళాలంటే మీరు ఎలాంటి ఉద్దేశం చేస్తారు అన్న? 9 months తర్వాత ఎలా అంటే మేము మా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. అది అర్థం చేసుకొని రేవంత్ అన్న గారు కానీ ఎవరైనా సరే మాకు అర్థం చేసుకొని ఇప్పుడు వేరే స్టేట్స్ ఉన్నాయి, కర్ణాటక కానీ ఏపీ కానీ, వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నామని చెప్పారు. అందుకోసమని మేము మా ఆవేదనను వ్యక్తం చేద్దామని వచ్చినాం ఇక్కడికి. మీ పేరేనా? నా పేరు వెంకటేష్ ఫ్రమ్ వికారాబాద్ డిస్టిక్ అన్న. మేము ప్రజాభవన్కి ఎందుకు వచ్చామంటే మేము ఆర్డర్ కాపీ జాబ్ వచ్చి ఆర్డర్ కాపీ చేతిలో పట్టుకొని అన్ఎంప్లాయ్మెంట్ మెంబర్స్గా ఇక్కడికి 2000+ మెంబర్స్ ఇక్కడికి వచ్చామన్న. ఎందుకు వచ్చినామంటే మాకు ఆర్డర్ కాపీ ఇచ్చి 14th February రోజు మాకు ఆర్డర్ కాపీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదనే. ఆ రోజు మేము అనుకున్నాం మాకు టీఎస్ఎస్పీ అనే వాళ్ళకు కూడా ఫ్యాక్స్ రిలీజ్ చేసి ట్రైనింగ్ పంపిస్తారని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూసినాం. కానీ చెప్పి మాకు ఆ రోజు ట్రైనింగ్ గురించి ఏ అప్డేట్ రాలేదు. ఈ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము, మాకు సివిల్ ఏఆర్ వాళ్ళతో పాటే అకామిడేషన్ గ్రౌండ్స్ క్రియేట్ చేసి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా పంపించగలరని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు రిక్వెస్ట్ చేస్తామంటే మాకు ఆల్రెడీ ఇప్పటికే 22 months నుంచి వెళ్ళి మేము ఆల్రెడీ ఫైనాన్షియల్ కానీ అన్ని కానీ పైసలు జబ్బు అన్నీ తీసుకొని వచ్చి గ్రౌండ్ ఈ అమీర్పేటలో కానీ లేదంటే దిల్సుఖ్నగర్లో కానీ ఉండి రూమ్స్లో ఉండి చదువుకోవడం జరుగుతుంది. ఫైనాన్షియల్గా మేము మంచిగా ఉండాలంటే కూడా ముందరికి వెళ్ళాలని కూడా మా తల్లిదండ్రులను కూడా మా చేంజ్ చేసుకోవాలన్నా కూడా మా ఉద్యోగం మేము తీసుకోవాలి, మమ్మల్ని ట్రైనింగ్ పంపించాలి, అన్నీ చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మిమ్మల్ని ఒక్కొక్కరు 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళం ఉన్నాము. మళ్ళీ మేము జాబ్ వచ్చింది 23లో జాబ్ వచ్చింది మాకు. మేము ట్రైనింగ్ వెళ్ళి అంతా క్లియర్ అయిపోయాడు కల్లా 26 అవుతుంది సార్. మేము ఎక్కడ పోవాలి, మేము ఏం చేయాలి మాకు ఎవరికి అర్థం. మా మీడియానే మీకు సపోర్ట్గా తీసుకుంటున్నాము. రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టినాం. మేము జాబ్ వచ్చి ఆర్డర్ కాపీ చేతిలో పట్టుకొని అన్ఎంప్లాయ్ మెంబర్స్గా ఇలా పడతాం. మా రిక్వెస్ట్ కూడా సారే మొన్ననే చెప్పిన, అరే అన్న చెల్లెలు మీరు అందరూ ప్రజాభవన్ గీట్లు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పిండు. ఆ నిరుద్యోగుల ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వానికి న్యాయం చేయాలా సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాము. సివిల్ ఏఆర్ వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా అకామిడేషన్ గ్రౌండ్స్ క్రియేట్ చేసి పంపించాలంతగా కోరుకుంటున్నాం. మరి మీ సమస్యని రేవంత్ రెడ్డి గారు తీరుస్తారు అనుకుంటున్నారు? అంటే గ్రౌండ్స్ కూడా మన దగ్గర ఏర్పాట్లు లేవు కాబట్టి
పక్క రాష్ట్రాల్లో కూడా చూస్తా అన్నారు. సమస్య తీరుస్తారు అనుకున్నారు, 9 months తర్వాత వెళ్తారు అనుకుంటున్నారు. మరి మీరు? లేదు సార్, మాకు అసలు 9 months తర్వాత వెళ్ళడం అనేది అసాధ్యం. మేము అసలు మేము ఇప్పుడే వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ లేట్ అవ్వడం వల్ల మాకు ఇన్ కేస్ పిఆర్సీ ఇంప్లిమెంట్ అయినా మేము ఫైనాన్షియల్గా మంచిగా రావాలన్నా మాకు ఇప్పుడే వెళ్ళిపోవాలి సార్. మేము అసలు సివిల్ ఏఆర్ వాళ్ళతోనే వెళ్ళిపోవాలి. ఈ చిన్న టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ లో స్థాయి కానిస్టేబుల్ అని చెప్పి వీళ్ళని ఆపడం, వివక్షతకు చూపడం, ఈ గవర్నమెంట్ మీద ఈ ఎలక్షన్స్ మీద కూడా చిన్న బ్యాడ్ నేమ్ వస్తుంది సార్. గుడ్విల్ గవర్నమెంట్ మీద ఇప్పటికున్న గుడ్విల్ అనేది ఈ చిన్న మిమ్మల్ని ఇప్పటికే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం కాబట్టి నిరుద్యోగులను ఆపడం వల్ల మీ తల్లిదండ్రులు మీకు జాబ్ రాలేదురా అందుకే మీరు ఓలేరు అని చెప్తారు. ఈ నిరుద్యోగుల నుంచి ఇట్లా ఆపడం వల్ల ఇట్లా అందరు ప్రజాదపనం వెళ్ళడం వల్ల కొత్త గవర్నమెంట్కి గుడ్విల్ అనేది పోతుంది సార్. ఆ గుడ్విల్ పోవద్దు అంటే నిరుద్యోగులకు కానీ అన్ఎంప్లాయ్మెంట్స్ కానీ మిగతా వచ్చిన ప్రజాభవన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క సమస్యలను సాల్వ్ చేసుకుంటూ పోతేనే ప్రభుత్వంకున్న గుడ్విల్ అనేది ఉంటుంది. అట్లనే ఉంటుంది, అది ఉండాలి మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా సివిల్ ఏఆర్ వాళ్ళతో పాటే ట్రైనింగ్ పంపించాలి. ఇమీడియట్గా మాకు యాక్షన్ తీసుకొని ఫ్యాక్స్ రిలీజ్ చేసి ఎప్పుడు పంపిస్తారు ఏం పంపిస్తారు అనేది చెప్పి మాకు తొందరగా కాదు రేపు ఎల్లుండే మాకు ఫ్యాక్స్ రిలీజ్ చేసి డేట్లు కూడా మెన్షన్ చేసి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అయితే అన్న ఇప్పుడు లోపల కలిసినాం, అధికారులు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళని పంపించడానికి మిమ్మల్ని పంపించకపోవడానికి కారణం ఏంటంటే ప్రియారిటీ అంటున్నాడు. మేమంతా 12th క్వాలిఫికేషన్తో మేము దానికి అప్లై చేసుకోవడం జరిగింది. అందరం 1600 ఫీజే కట్టినాం దానికి ఎగ్జామ్ కోసం, ప్రతిదీ ఈక్వల్గానే చేసినాం. ఇప్పుడు ప్రియారిటీ అని చెప్తున్నారు, దాన్ని మేము జీర్ణం చేసుకోలేకపోతున్నాం. ఒకటేసారి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిండు రేవంత్ అన్న మాకు. మమ్మల్ని ఇప్పుడు 9 months ఆపితే మేము ఇంటికాడ అమ్మా నాన్నలకు ఆర్థికంగా మేము హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇంటికాడ ఎవరన్నా అడిగితే కూడా మేము చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎస్ఎస్పీ ఎక్కువ బెటాలియన్ ఎక్కువ మంది ఉంటారు, సివిల్ కానీ ఏఆర్ కానీ తక్కువ మంది ఉంటారు కదా. వాళ్ళు కూడా నియర్లీ 4000 ప్లస్సే ఉన్నారు, 4900 ప్లస్సే ఉన్నారు, ఈక్వల్గానే ఉన్నారు. 4500 మేము 5000 ఉన్నాం అంతే. ఒక 500 ఎక్కువ ఉన్నారు. దానివల్ల మమ్మల్ని ఆపేస్తుర్రు. వాళ్ళకి ప్రియారిటీ ఎక్కువ ఉంటుందంట, వాళ్ళు లా డీల్ చేస్తారంట. అక్కడ పోలీస్ స్టేషన్లలో కానీ హెడ్ క్వార్టర్స్లో కానీ వాళ్ళు లా డీల్ చేస్తారంట. మేము బందోబస్తుకి వెళ్ళాల్సి ఉంటుంది సార్. ఇప్పుడు మేము సెలెక్ట్ అయినాం కదా, ట్రైనింగ్ తర్వాత మేము బందోబస్తు చేయాల్సి ఉంటుంది. దానివల్ల మాకు ప్రియారిటీ తక్కువ ఉంటుంది. అట్లాంటప్పుడు రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా సార్. మమ్మల్ని సపరేట్గా వీళ్ళది కాకుండా మాకు నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని ఇచ్చేయాలి కదా. ఇక్కడ అది చెప్తున్నారు, అధికారులను కలిస్తే ప్రియారిటీ వైజ్ ఉంటుంది, మిమ్మల్ని తర్వాతనే పంపేందుకు ఛాన్స్ ఉంటుంది ఎక్కువ శాతం అని చెప్తున్నారు. కానీ మేము రేవంత్ అన్నని రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు అన్న మాట ఇచ్చిండు, మీరంతా నాకు అన్న తమ్ముళ్ళ లెక్క, మీరంతా ఒకటే ఫ్యామిలీ, మీరు నిలబెట్టిన గవర్నమెంట్ ఇది కాబట్టి మీకు నేను న్యాయం చేస్తా, మీరు రావాలి ప్రజా దర్బార్లో, ఏ ప్రాబ్లం ఉన్నా మీరు అక్కడికి రావాలని చెప్పిండు. మేము వచ్చినాం, దీన్ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మాకు అన్యాయం అనుకుంటున్నాం, పడ్డాం, చేసినాం, జరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు పాజిటివ్గానే ఉండే మా గవర్నమెంట్, దీంతో మాకు తెలిసిపోతుంది చేస్తారా చేయరా. మేమైతే చేస్తాడనే 90% అనుకుంటున్నాం. ఏ విధంగా కర్ణాటకలో మన కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, అక్కడికి అప్రోచ్ అయ్యి మమ్మల్ని అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తారా, ఏపీకి పంపిస్తారా, దగ్గర తెలుగు కదా, అక్కడికి పంపిస్తారా, ఏదో ఒకటి చేస్తారని మేము నమ్ముతున్నాం. కాకపోతే మాకు ఒక 2 daysలోనే మాకు ఫ్యాక్స్ మెసేజ్ రావాలి, డేట్స్ మెన్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం.